హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి నల్లేరు చట్నీ అన్నమాట. ఇదేనండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే నల్లేరు అంటారు. దీన్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలాగ తుంచేసి పైన ఉన్న తోలు తీసేసి క్లీన్ చేసుకుంటాం అన్నమాట. అదంతా క్లీన్ చేసిన తర్వాత మధ్యలో ఇలా చెక్కలాగా వస్తుంది. ఇప్పుడు దానికోసం ఒక ఉల్లిపాయ, ఒక 10 రబ్బల వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 1 టమాటో అండి. వీటిలన్నిటిని వేయించుకోవాలన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఎండుమిర్చి కూడా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు, వెల్లుల్లి మొత్తం అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చి మొత్తం బాగా వేయించుకోవాలి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. నాకైతే 10 మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు చూడండి, లైట్గా వేగింది. కొంచెం వేగాలన్నమాట. అంతా వేగిన తర్వాత ఇలా అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయినప్పుడు మనము ఆపేయాలి. స్టవ్ ఆపేసుకుంటే కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్ అనేది వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పేస్ట్గా పట్టకూడదండి. కొంచెం తరబర అంటే కచ్చాపిచ్చా లాగుండాలా. అంటే అదే మిక్సీలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవడం. మిక్సీ పట్టుకొని పోపేసుకోవాలండి. ఈ చట్నీ మనము రోటీలో, రైస్లో రెండిట్లో తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అదే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బాలంతుల తల్లులకైతే చాలా మంచిది. ప్రతి ఒక్కరికి మంచిదండి. ఇప్పుడు పోపు వేసుకోవడమే. ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటూ ఫ్రై చేసుకొని 2 మినిట్స్కి పోపు వేసుకొని అన్నంతో కలుపుకొని తింటే ఉంటుందండి. సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి.